అద్దెకు భార్య మన దేశం రోజు రోజుకు అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంటే మన దేశంలోని కొన్ని ప్రాంతాలు ప్రజలు మాత్రం వింత పద్ధతులను అనుసరిస్తూ అనాగరికం వైపు అడుగులు వేస్తున్నారు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. ముఖ్యంగా మహిళపై చేస్తున్న ఆధిపత్యం జంతువుల కన్నా హీనంగా ఉంటుంది. ఇప్పుడిక ఇలాంటి సంఘటనలు అనేకం మన వార్తల్లో చూడగా తాజాగా మరో సంఘటన ఆందోళన కలిగిస్తోంది. సొంత భార్యలనే పరాయి వాళ్లకు అద్దెకివ్వడం చేస్తున్న ఆ భర్తల భాగోతం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఇల్లు, కార్లు, టెంట్ సామాన్లు అద్దెకివ్వడం చూస్తుంటాం. కానీ భార్యను అద్దెకివ్వడం చూసారా? అసలు ఎప్పుడైనా ఈ మాట విన్నారా? ఈ భాగోతం ఎక్కడో కాదు, మన దేశంలోనే జరుగుతోంది. మధ్యప్రదేశ్లోని శివపురిలో భార్యలను పరాయి మగాళ్లకు అద్దెకిస్తున్నారు. ఇక్కడ 10 రూపాయల నుంచి 100 రూపాయలకు కూడా భార్యలను అద్దెకిస్తున్నారు. ఒక నెల లేదా ఒక ఏడాది ధనవంతులకు వధువు దొరక్కపోతే ఇలా అద్దెకు వేరొకరి భార్యలను తీసుకుంటారు. దీనికోసం ఒక సంత నిర్వహించి సంతలో పశువులను అమ్మినట్లు అమ్మాయిల్ని, ఆడవారిని అద్దెకిస్తున్నారు. పరాయి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్న భర్త తన భార్యను కాంట్రాక్ట్ మీద ఆ వ్యక్తితో పంపిస్తాడు. ఈ క్రమంలో భార్య అలాగే పరాయి వ్యక్తి 10 రూపాయల నుంచి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆ స్టాంప్ పేపర్ని అద్దెకిచ్చిన ఆవిడకు ఇవ్వటం వల్ల ఆమెను తిరిగి మళ్ళీ యజమాని అంటే భర్త కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక ఆ ఇల్లాలి మీద ఓనర్షిప్ అనేది మళ్ళీ ఎవరైతే డబ్బిచ్చి చెల్లిస్తారో వారికి వెళ్ళిపోతుంది. లేదా అంతకుముందు అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎక్కువ డబ్బు చెల్లించి కాంట్రాక్ట్ని రెన్యువల్ చేయించుకుంటున్నాడు. ఒప్పందంలో భాగంగా ఒక మహిళను అద్దెకు తీసుకున్నాక కాంట్రాక్ట్ పీరియడ్ తరువాత కూడా ఆమెతో కొనసాగాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తులు కూడా కౌలు పన్ను కట్టలేక భార్యలను అద్దెకిచ్చేవారున్నారు. పెళ్ళైన అమ్మాయిలనే కాదు, పెళ్లి కాని అమ్మాయిలు కూడా తల్లిదండ్రులు వేరొకరికి అద్దెకిస్తున్నారు. మైనర్ అమ్మాయిలకు, పెళ్లి కాని అమ్మాయిలకు అక్కడ డిమాండ్ ఎక్కువ. పెళ్ళైన వారికంటే కూడా 8 నుంచి 15 ఏళ్ల వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. 15,000 నుంచి 25,000 మధ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఎంత వయసు తక్కువ ఉంటే అంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తారు కుటుంబ సభ్యులు. ఆ అమ్మాయి కన్య అయి అందంగా ఉంటే ఒక్కోసారి 2 లక్షలకు కూడా పోతుంది ఆమె ధర. ఒకవేళ కన్య కాని అమ్మాయి అయితే వారి స్కిన్ కలర్ బాగుండి ఎంత తక్కువ మందితో గడిపారు అన్న అంశం మీద 10,000 నుంచి 15,000 వరకు పలుకుతుందట. అక్కడ పేదరికం, చదువు లేకపోవడం, ధనవంతులకు వధువులు దొరకకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు యాక్షన్ తీసుకోవటం లేదు. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా దీని మీద ఫిర్యాదు చేయలేదు. అక్కడ ఒక బిజినెస్ లాగా మారింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని అక్కడి వారికి ఉపాధి అవకాశాలు, విద్య ఆవశ్యకత వంటివి కల్పిస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే.